సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుందా? టాలెంట్‌తో పాటు కులం కూడా ఉండాలి. కులం పేరు గొప్పగా ఉండాలి. అప్పుడే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. ఈ మాట ఖచ్చితంగా నమ్మినా నమ్మకపోయినా 100% మాత్రం నిజం. సో ఈ మాటని స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి నటుడు రవికృష్ణ చెప్పడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఆయన చెప్పినటువంటి ఈ మాటలు సోషల్ మీడియా వేదికగా చాలా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావాలి అంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉండాలి. నటించగలటటువంటి ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక చోట అవకాశం దక్కుతుంది అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. కానీ అన్ని సందర్భాల్లో మాత్రం ఇది 100% నిజం కాదు. అస్సలు కానే కాదు. ఎందుకంటే టాలెంట్ ఉంటే సరిపోదు. వాళ్ళకు కులం కూడా ఉండాలి. ఆ కులం గొప్పగా ఉండాలి. అప్పుడే అవకాశాలు గొప్పగా వస్తాయనే మాటకి ఖచ్చితంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా రవికృష్ణన్ తీసుకోవచ్చు. సో మరి ఆయన అప్పట్లో మొగల్ రేకులు సీరియల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో టైం అయిందా ఖచ్చితంగా టీవీలో మొగల్ రేకులు సీరియలే ఉండేది. అండ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా ఈ సీరియల్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు. అయితే ఆ ఒక సీరియల్లో దుర్గా అనే ఒక పాత్రలో నటించారు రవికృష్ణ. సో మరి ఆ సీరియల్ తర్వాత మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత పలానా కొన్ని సీరియల్స్లో కూడా నటించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కూడా అడుగుపెట్టాడు. శివజ్యోతి వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ సీజన్లో వచ్చారు. సో ఆ తర్వాత కూడా మంచి క్రేజ్ వచ్చిందనమాట. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఛాన్సెస్ వచ్చాయి. అదే కొన్ని చోట్లకి తన కెరీర్ అనేది అప్పుడప్పుడే కొంచెం మెరుగుపడుతుంది అని అనుకునే సమయంలోనే కొన్ని చోట్లకి అవకాశాల కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటే తన పేరు విన్నప్పుడు తన పూర్తి పేరు వచ్చేసి తోట రవికృష్ణ అనమాట. సో మరి ఆ పేరు వెనకాల కానీ ముందు కానీ ఎలాంటి తోకలు కూడా లేవు. జస్ట్ ఇంటి పేరు మాత్రమే ఉంది. సో తనని చూసి జస్ట్ ఆ ఇంటి పేరుని చూసి మాత్రమే అవకాశాలని చాలామంది కూడా తనని తప్పించేస్తారంట. కొంతమంది ముఖం మీదనే చెప్పేస్తారంట. ఏంటంటే దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా నువ్వు ఈ క్యారెక్టర్కి సెట్ కావని చెప్పడమో, లేకపోతే హీరో కన్నా కూడా హైట్ ఎక్కువ ఉన్నావని చెప్పేసి, హీరో కన్నా కూడా కలర్ ఎక్కువ ఉన్నావని చెప్పేసి ఈ విధంగా తప్పించేవారంట. సో కొంతమంది ఏంటంటే ఇంకా డైరెక్ట్గానే లేదు ఇంకా నీకు మేము అవకాశాలు ఇవ్వము, నువ్వు తప్పుకోనట్టు ఈ విధంగా ముఖం మీదే చెప్పేయడం కానీ, సో ఈ విధంగా చాలా ఎక్స్పీరియన్స్ అయినా చేశాడట. కాకపోతే రీసెంట్గా కొన్ని సినిమాలో కూడా కీలకమైన పాత్రలు పోషించారు. దండోరా సినిమాలో చేశారు, అదేవిధంగా విరూపాక్ష సినిమాలో చేశారు. సో ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కొన్ని ఛాన్సెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది దర్శకులు ఏంటంటే అసలు నువ్వు సీరియల్లో నటించావు కదా, సినిమాల్లోకి రావాలని అసలు నీకు అవసరం ఏంటి, అక్కడే చేసుకో, హీరో అవ్వాలని ఆలోచించకు, ఆ విధంగా పెద్ద ఆశలు పెట్టుకోకు అనే విధంగా కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేశారట. సో అప్పుడు ఆయన ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా వెనకడుగు వెయ్యకుండా, సో ఈ విధంగా కొంతమంది మాట్లాడినప్పుడు కొంతమంది ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఓకే ఈ విధంగా చేస్తున్నారు కదా, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రవికృష్ణ ఆ విధంగా చేయకుండా ఆ అవమానాలు కానీ ఆ మాటలు కానీ అవన్నీ కూడా ఆయుధాలుగా మలుచుకున్నాడు. సో ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా స్ట్రాంగ్గా నిలబడి తనకున్నటువంటి ప్యాషన్ ఆ విధంగా ఉందన్నమాట. ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి దాని ప్రకారమే వెళ్తూ ఉన్నాడు. సో ఇప్పుడిప్పుడే కొన్ని మెరుగైన అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఓకే ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానించినా, కులం పేరిట కానీ మతం పేరిట అవమానాలు చేసినా కూడా నేను వాటికి ఏమాత్రం కూడా భయపడను, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది అనే విధంగా నేను ముందుకెళ్తున్నాను అనే విధంగా చెప్పుకొచ్చారు. సో ఒకప్పుడు ఆయన అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఒక్కరోజుగా అంటే పూర్తి ఒకరోజు సంపాదించేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 50 రూపాయలు మాత్రమే. సో చిన్నగా అవకాశాలు వస్తున్న కొద్దీ ఒక్కరోజు సంపాదించేటటువంటి అమౌంట్ 750కి చేరింది. సో ప్రజెంట్ అయితే కొన్ని అవకాశాలతో ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో మాత్రం పక్కాగా ఇలాంటి డిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి. కులం పేరిట మాత్రం చాలామంది అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఈ విధంగా ఉండడం మాత్రం నిజంగా చాలా ఇది అన్యాయం అన్నమాట. ఎందుకంటే గొప్ప అవకాశాలు రావాలంటే కులం గొప్పగా ఉండడం అనేది ఇది వెరితనం అనుకోవచ్చు. సో ఇలాంటివి మాత్రం ఎవ్వరు కూడా ప్రోత్సాహం ఇవ్వకండి.